వెల్కమ్ టు సనేదా టీవీ. సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘం తరిగొప్పుల మండల కార్యాలయాన్ని ఆశ్రయించిన పాశం చంద్రకళ. వివరాలు తెలుసుకొని ఎస్జేఎఫ్ఐసిఆర్సి తరిగొప్పుల మండల అధ్యక్షుడు నాము రాజశేఖర్ రాష్ట్ర కార్యాలయం చైర్మన్ చెరుకు రమేష్ దృష్టికి తీసుకెళ్లడంతో పూర్తి వివరాలు ఆధారాలు తెలుసుకొని పాశం చంద్రకళకు సమస్త సభ్యులు అండగా నిలబడతామని హామీ ఇచ్చి న్యాయం జరిగే వరకు వెంట ఉంటామని చెప్పారు. ఆర్గనైజేషన్ సభ్యులు జనగామ జిల్లా డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ పండేర్ చేతన్ నితిన్ ఐపీఎస్ గారుల వద్దకు పాశం చంద్రకళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి అమ్మాయికి చట్టపరంగా న్యాయం చేయాలని కోరడం జరిగినది. కంప్లైంట్ ఆధారంగా సానుకూలంగా స్పందించి అమ్మాయికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగినది. అనంతరం గౌరవ ఏసీపీ గార్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ డిపార్ట్మెంట్ సభ్యులు బైరబోయిన విజయ, మహమ్మద్ నాయబ్, రసూల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మా సామాజిక న్యాయ మండలిని ఆశ్రయించడం జరిగింది. పెళ్ళి ఎప్పుడు జరిగింది? 2015 జనవరి 23. ఓకే, జనవరి 23, 2015లో పెళ్ళి జరిగింది. నష్కం గ్రామము పాశం రవికుమార్. పెళ్లి జరిగిన దగ్గర నుంచి మాకు వరకట్నం వేధింపులు మొదలైంది. ఆపై నేను తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. సార్ తరిగొప్పుల పక్కన నర్మేడ ఉండదు కదా? నర్మేడ మండలంలో నర్మేడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ చేసిరు. అక్కడ కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా పిలిపించి మాట్లాడారు పెద్ద మనుషుల సమక్షంగా. మాట్లాడిన తర్వాత అక్కడ మేము ఒప్పందం ప్రకారము 4 లక్షలు 3 తులాల బంగారము, 2 లక్షల రూపాయల బండి, మళ్ళీ బడి వాసనలు, బీరువా, మంచము అవన్నీ పెట్టిన.